హలో అండి, చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పెట్టుకుంటున్నానండి. ఇంకో చూడండి కొంచెం లేట్ అవుతుందండి. మార్నింగ్ టైంలోనే కొంచెం వంట చేయాలంటే హడావడిగా ఉంటుంది కదండి లంచ్ బాక్స్కి. ఇంకెక్కువ మా బాబుకి అయితే కర్రీస్ అయితే ఎక్కువ చేయను. ఇంకా తనకి ఎగ్ ఫ్రై, ఇక ఫ్రైడ్ రైస్ అవే చేస్తాను. ఇంకా కర్రీ చేయాలనుకున్నప్పుడు అయితే లేట్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం అప్పటికప్పుడు దంచేసేయాలంటే కొంచెం లేట్ అవుతుంది. అందుకోసం ఒకేసారి ఇలా పట్టుకొని ఒక డబ్బాలోని కొంచెం సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇక అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా అయితే ఉంటుంది కదండి. అందుకోసం నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను అండి మిక్సీ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనైతే నీళ్ళు కూడా యాడ్ చేయకూడదు, కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక అట్లా మిక్సీ పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలండి, పొడిగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఒక డబ్బాలోని పెట్టుకునేటప్పుడు ఆ పేస్ట్ని కొంచెం నూనె కూడా కలుపుకొని ఉప్పు పసుపు నూనె 3 కలిపేసుకొని బాగా మిక్స్ చేసి ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటే 20 days అయినా 1 month అయినా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇంకెలా చేసుకుంటున్నానండి. ఓకే అండి, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాయ్ అండి, బాయ్.